మద్దూరుపాడు నుంచి భాష్యం స్కూల్ వరకు ప్రయాణాన్ని సురక్షితంగా సౌకర్యవంతంగా మారుస్తూ 4 లైన్ల రోడ్డును నూతనంగా ఏర్పాటు చేసిన కావలి శాసనసభ్యులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు అభివృద్ధి అంటే మాటలు కాదు నాణ్యమైన పనులు అని నిరూపించిన నాయకుడికి కావలి పట్టిన ప్రజలకు నియోజకవర్గ వాసులందరికీ భోగి సంక్రాంతి కనుమ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ పంటల పండుగ మీ జీవితాల్లో అభివృద్ధి ఆనందం సుఖ సంతోషాలను నిత్యం తీసుకురావాలని కోరుతూ ఇట్లు గుత్తికొండ కిషోర్ టీడీపీ పట్టణ అధ్యక్షులు కావలి నెల్లూరు జిల్లా. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కావలి పట్టణం 10వ వార్డులో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నిర్వహించిన శ్రీ కలుగోలమ్మ తల్లి ఉత్సవం కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి కావలి నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. సంక్రాంతి పండుగ అందరికీ ఆనందం సమృద్ధి తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి ఉత్సవ కమిటీ సభ్యులు 10వ వార్డు నాయకులు స్థానిక ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ఉత్సవాన్ని భక్తుల శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ముసునూరు మండలంలోని మందాటి చెరువును 2వ ట్యాంక్ బండ్గా అభివృద్ధి చేస్తూ ప్రాంత ప్రజల కలలను నిజం చేస్తున్న కావలి శాసనసభ్యులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి అభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఎల్లప్పుడూ ముందుండే నేతకు కావలి నియోజకవర్గం మరియు కావలి ప్రజలందరికీ భోగి కనుమ సంక్రాంతి శుభాకాంక్షలు. పంటల పండుగ ఆనందాల పండుగ సంక్రాంతి పర్వదినం మీ జీవితాల్లో సుఖ సంతోషాలు సమృద్ధి శాంతిని తీసుకురావాలని కోరుకుంటూ ఇట్లు ఇస్కా విక్రమ్ రెడ్డి కావలి టీడీపీ సీనియర్ నాయకులు కావలి నెల్లూరు జిల్లా. నరకాసురవంతం చూడగ సైన్యమౌతాం సిద్ధం.